అమెరికాకు చెందినటువంటి 2 యుద్ధ విమానాల్ని ఇరాన్ కూల్చేసింది. F-15E స్ట్రైక్ ఫైటర్ జెట్, అలాగే A-10 వార్తక్, ఈ రెండింటిని కూల్చేసింది. అయితే ఆల్రెడీ 2 పైలట్లు తప్పించుకున్నారు. కాకపోతే ఒక పైలట్ ఏమొచ్చేసి అమెరికా దళాలకి దొరికాడు. ఇజ్రాయెల్ అమెరికా దళాలు 2 చేపట్టినటువంటి ఆ చర్యల్లో అతనైతే దొరికాడు. కానీ ఇంకొక పైలట్ దొరకలేదు. ఇప్పుడు ఆ పైలట్ కోసం గాలింపు చేస్తున్నారు. అయితే కొన్ని వార్తా సంస్థలు ఏం చెప్తున్నాయంటే, ఒక పైలట్ ఇప్పటికే అమెరికాకి దొరికాడు, IRGC ఇప్పటికే అలాంటి దొరికినటువంటి పైలట్ని ఇస్తే $60,000 ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు అక్కడ ఇరాన్ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది ఎవరికి వారే పట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇటువైపు అమెరికా ఆందోళన చెందుతుంది. ఆ పైలట్ IRGC దళాలకు దొరికితే, ఒకటి నరకం చూపించి అతన్ని చంపేస్తారు, 2 అమెరికాని తీవ్రంగా ఇబ్బందికి గురి చేయడానికి ఉపయోగిస్తారు. మరి వాళ్ళ దగ్గర పైలట్ ఉన్నాడంటే ఇప్పుడు అమెరికా దారిలోకి రావాల్సిందే కదా. వాళ్ళు చెప్పినటువంటి షరతులకి ఒప్పుకోకపోతే ఇతన్ని మేము చంపేస్తాం అంటే ఏంటి పరిస్థితి? ఎంత అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం మామూలుది కాదు. ఎందుకంటే వాళ్ళు 180 మందినో, వాళ్ళు 100 మందినో 110 మందిని చంపేశారు అమెరికా వాళ్ళు. మన దేశం నుంచి వెళ్తున్నటువంటి ఐరిస్ ధ్యాన అనే ఒక నౌకని కూల్చేసి చంపేశారు. అలాగే అనేక మంది మీద దాడులు వేశారు. 165 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు. కాబట్టి ప్రపంచం ఇప్పుడు అతన్ని విడిచిపెట్టండి అని చెప్పలేదు, ఒత్తిడి తీసుకురాలేదు. ఇరానే ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు ఇతన్ని మేము మీరు చూస్తుండగానే చంపేస్తాం, మీరు షరతులకు ఒప్పుకోవాలి, లేదంటే చంపేస్తాం అంటది. ఏం చేస్తుంది ఇప్పుడు ఈ అమెరికా? అందుకనే ఇప్పుడు అమెరికా ట్రంప్ ఆలోచిస్తున్నాడు, మనకి ఏమైనా దౌత్యపరంగా ఇబ్బందులు వస్తాయంటే అలాంటిది ఏమీ లేదు సార్, మీరు మీ పనులు చేసుకోవచ్చని వాళ్ళు అంటున్నారు. అధికారులు, అమెరికాకి చెందినటువంటి అధికారులు అంటున్నారు. కానీ ఈ యొక్క పైలట్ దొరికితే మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుంది, మొత్తం మారిపోతుంది, కథ అంతా మారిపోతుంది.